ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నలూరు గ్రామంలోని కుంట కాలనీలో 25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, ఎస్సీ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సైడ్ కాలువలను ప్రారంభించారు. అలాగే గంగిరెడ్డి కాలనీలో 25 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు, సైడ్ కాల్వకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్, ఇరిగేషన్ శాఖ ఎస్ఐ శ్రీమతి వరలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ జల జీవావరణ పరిరక్షిస్తూ అత్యాధునిక నిర్వహిస్తున్నాము. కావున అందరూ కూడా మరీ ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. చేయకు చెత్త చేయకు నాకు కాలం కట్టలేదు బాగా గుర్తుంది. 2018 ఆఖరిలో మనం ఓటేసాం. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 కాలాలు కడతామని చెప్పి సోపానం ప్రగతికి సోపానం. ఆశాజ్యోతి అయిన మన మినిస్టర్ గారు ఈ కాలనీకి 15 లక్షలు విలువ చేసే సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ప్రీతమ కలెక్టర్ గారికి మరొకసారి సాదరంగా సమాజ స్థాపన, గ్రామ పంచాయతీలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతుంది పన్నెలూరు గ్రామం పూజాకరణ ప్రారంభించిన మురళీ గారికి, మేడం శ్రీఓ సార్, మండల స్పెషల్ ఆఫీసర్ మరియు సుధాకర్ సార్ అందరూ ప్రతి ఒక్క పేరు పైన పండుగ శుభ్రంగా లేకపోవడం వల్ల దాని ద్వారానే సంక్రమిస్తాయి. సో ఎప్పుడైతే మనం హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా అది వాళ్ళ శుభ్రం ఉండటమే కాకోకుండా ఈ రోగాలను బారిన పడుకోకుండా ఉంటాం. అయితే ఈ ముస్తాబు కార్యక్రమం ఏంటంటే పిల్లలు క్లీన్గా ఉండడంతో పాటు ఎప్పుడైతే మనం క్లీన్గా ఉండాలి అనేది కంపల్సరీ చేసామో స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ హాస్టల్స్లో కానీ, దెన్ పిల్లల ద్వారా కుటుంబం కూడా ఓకే మా పిల్లల్ని శుభ్రం చేసి పంపించాలి అనేది తెలుసుకుని వాళ్ళు కూడా దాని యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తే దెన్ ఆటోమేటిక్గా కుటుంబం కూడా ఈ మెసేజ్ ద్వారా ఈ పరిశుభ్రత పాటించి రోగాల బారిన పడుకోకుండా ఉంటారనేది ఒక మంచి సజెషన్తో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు కూడా అదే కార్యక్రమంలో రేపు ఇప్పుడు స్కూల్ దగ్గర కూడా ప్రారంభించడం జరుగుతుంది. అవగాహన కల్పించడం కోసం ప్రతి శనివారం కూడా కలెక్టర్ గారు నేను ఏదో ఒక ప్రాంతానికి జిల్లాధికారులు కూడా వెళ్తా ఉన్నాం. ఈరోజు మనం పొన్నలూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా వ్యవసాయ పనులు ఉన్నాయి ఈరోజు. అయినప్పటికీ కూడా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నేను ప్రజలకి, నాయకులకి, అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తా ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో ఇవాళ ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్లో పిల్లలతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. ఇవాళ ఈ కార్యక్రమం కూడా నిన్ననే రాత్రి ఉత్తర్వులు వచ్చాయి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్తా, నేను కలెక్టర్ గారు మన ప్రజాప్రతినిధులు అందరం కూడాను. పిల్లలు దాదాపుగా నాగరికతకు అలవాటు పడ్డారు, కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కారణాల వల్ల వాళ్ళ శుభ్రత లోపిస్తూ ఉంది. 2 పూట్ల స్నానం చేయాలని, చేతి వేళ్లకి గోర్లు కట్ చేసుకోవాలని, తలదూకోవాలని, అదేవిధంగా బట్టలు కూడా బటన్స్ పోయినా అవన్నీ కుట్టించుకొని నీట్గా ఉండాలని,
ఇలాంటివన్నింటినీ వాళ్ళ ఒక అలవాటుగా నేర్చాలని ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారు. దాన్ని ముస్తాబు కార్యక్రమాన్ని స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం. లాంఛనంగా ఇప్పుడు మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని పొన్నలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను, కలెక్టర్ గారు లాంఛనంగా ప్రారంభిస్తా ఉన్నాం. డిఓ గారు అందరూ ఉన్నారు అక్కడ. ఈ కార్యక్రమం ద్వారా కూడా ఆ పిల్లలు ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్తారు, మనకి ఈ విధంగా లేదా స్కూల్లోకి రానివ్వట్లేదు, మీరు కూడా మాలాగా శుభ్రంగా ఉండాలి, ఈ గోళ్లు తీసుకోకపోతే మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, ఇలాంటి పిల్లల ద్వారా అవగాహన కల్పిస్తే పిల్లలు వచ్చి కుటుంబానికి కూడా అవగాహన కలిగితే మన సమాజంలో కూడా మార్పు రావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా చేస్తే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే స్ఫూర్తితో కొనసాగించారు.